నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. భక్తుడు మనం ఒక్కొక్క పద్యం చదువుతుంటే అన్నిటికీ మూల ఒకటే, వాక్యము వాక్యము వాక్యం. 8 పర్యాయ పదాలు, 8 సార్లు వాక్యం గురించి వివిధ రకాలుగా వాక్యాన్ని ప్రస్తావిస్తాడు. అనగా మొదటి వచనంలో నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. భక్తుడు అంటాడు, నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేసేదని. ఏమన్నాడమ్మా? నేనైతే నీతి గలవాడనే నేను నీ ముఖ దర్శనం చేస్తాను. కీర్తనలు 17వ కీర్తన 15వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేసేదని. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. నీ ముఖం చూస్తే చాలు ప్రభా, నాకు ఇంకేం అక్కర్లేదు. నేను మేల్కొన్నప్పుడు నీ ముఖం, చాలామంది పెద్దలు అలవాటు ఏంటంటే పిల్లల యొక్క ముఖాన్ని చూస్తారు, లేదా తనకి ఇష్టమైనటువంటి వారి ముఖాన్ని చూసి ఉదయాన్నే లేస్తారు. నేను చాలాసార్లు విన్నాను. అయితే భక్తుడు ఏమంటున్నాడు? నేను మేల్కొన్నప్పుడు వారి ముఖం వీరి ముఖం చూడను. నీ స్వరూప దర్శనం, భగవంతుని దర్శనం అనగా భగవంతుని చూచి ఉదయాన్నే నీ వాక్యమును చూచి నా ఆశను తీర్చుకొందును. చాలా సంతోషించదగిన మాట. నీ వాక్యం చూస్తాను ప్రభా ఉదయాన్నే. కీర్తనలు 5వ కీర్తన 3వ వచనంలో యెహోవా అక్కడేమన్నాడు? ఉదయం మేల్కొన్న వెంటనే నీ ముఖ దర్శనం చేస్తాను, నీ స్వరూప దర్శనం చేస్తాను. నేను నా ఆశ తీర నిన్ను చూస్తాను ప్రభా. నాకు తృప్తి కలిగిన తర్వాత అప్పుడు నా పనులు నేను చేసుకుంటాను. మొదట నిన్నే నేను దర్శనం చేస్తాను. 5వ కీర్తన 3వ చరణంలో యెహోవా ఉదయమున నా కంఠస్వరం. ఏమన్నాడమ్మా? ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుని ఉంటాను ప్రభా. యెహోవా ఉదయమున 5వ కీర్తన 3వ వచనంలో యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడాలయ్యా. ఉదయాన్నే నా నీ సన్నిధిని సిద్ధం చేసుకుని ఉంటాను. అనగా నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇచ్చావు, నాకు సమయాన్ని ఇచ్చావు. ఈ 5 గంటలకి ఉదయాన్నే లేచి ప్రభువా నేను నా కంఠస్వరం నీకు వినిపిస్తాను. నేను వచ్చానయ్యా, నేను వచ్చున్నాను నీ సన్నిధిలో. ప్రజెంట్ సార్ అంటాం కదా, అయ్యా నేను వచ్చున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలో మనం ఆయన ముందర కూర్చోవాలి. ఆయన కన్నులు మన మీద ఉండాలి. అలాగన మనం ఆయన సన్నిధిలో కూర్చోవాలని, ఆయనతో లేచి నిలబడాలి, ఆయనతో కలిసి నడవాలి. ఇది మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానాంశం. కొలసీలకు రాసిన పత్రిక ధ్యానం చేస్తాం. ఆయన సన్నిధిలో కనబడుతూ ఉండాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి.
ఎప్పుడు ఆయన సన్నిధిలో కనబడాలి. మనం అవకాశం ఉండి మనం మిస్ చేసుకోకూడదు. అవకాశం ఉన్నప్పుడు వెళ్దాంలే, అన్నీ అనుకూలించినప్పుడు వెళ్దాం భగవంతుని దగ్గరికి అని మనం ఆప్షన్ ఇవ్వకూడదు. కంపల్సరీగా భక్తుడు అంటాడు 17వ కీర్తన 15వ వచనంలో, నేనైతే నీతి గలవాడనే నేను ముఖ దర్శనం చేస్తాను. నేను మేలుకొనినప్పుడు అంటే దాని అర్థం ఏంటి? ఉదయాన్నే నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను. తర్వాత 5వ కీర్తన 3వ వచనంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడాలి, ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుని ఉంటాను ప్రభా అన్నాడు. 81వ వచనంలో, కీర్తన 119 81లో, నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచూ ఉన్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. ఎందుకు ఆశ పెట్టుకున్నాడో? నన్ను ఎప్పుడు ఆదరించదువో అని. నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. సామెతలు 8వ అధ్యాయం 34వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు అని వ్రాయబడి ఉంది. సామెతలు 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద, అనగా దేవుని యొక్క ద్వారబంధముల యొద్ద కాచుకుని ఆయన ఉపదేశం వినడానికి ఇష్టపడేవారు ధన్యులు అని వ్రాయబడింది. అందుకే 57వ కీర్తన 8వ వచనంలో ఏమునంది? నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచేదను, ఉదయాన్నే లేస్తాను. ఎందుకు? ఆయనను స్తుతించడానికి. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకోండి, లేవండి, మీరు త్వరగా లేవండి. భగవంతుని గడప దగ్గర మనం కనిపెట్టుకోవాలి, ఆయన ద్వారబంధం లేదు కనిపెట్టుకోవాలి. ఆయన చెప్పే మాట, ఆయన ఉపదేశం మనం వినాలి. విన్న తర్వాత ఆయన ముఖాన్ని చూడాలి. నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనం చేస్తాను అంటాడు. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను అంటాడు. ఉదయాన్నే నా కంఠస్వరం ప్రభువా నీకు వినబడాలి. ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుని ఉంటాను ప్రభు. దేవా 63వ కీర్తన 1వ వచనంలో, దేవా నా దేవుడు నీవే, నేను వేకుని నేను వెతుకుతాను. అనగా ఆయన ముఖ దర్శనం చేస్తాడు, ఆయన స్వరూప దర్శనం చేస్తాడు, తన కంఠస్వరాన్ని ఆయనకు వినిపిస్తాడు. ప్రార్థన ఉదయాన్నే ప్రార్థన ఆయన సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుని ఉంటాడట. తన గడప యొద్ద కనిపెట్టుకుని ఆయన ద్వారబంధాల యొద్ద కాచుకుని ఆయన ఉపదేశం వినడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఉదయాన్నే లేస్తాడు సితారా పట్టుకుని, ఉదయాన్నే లేస్తాడు స్వరమండలం పట్టుకుని. అవే లేస్తాయట వానంతటవే. నా దేవా నా దేవుడు నీవే, వేకునే నిన్ను వెతుకుదును. 119వ కీర్తన 81వ వచనంలో, నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లిపోతుంది ప్రభు. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదువో అని. నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు క్షీణిస్తూ ఉన్నాయి. అనగా నేను కష్టంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, కరుణించేవారు లేరు, ఆదరించేవారు లేరు, కన్నీరు తుడిచేవారు లేరు. ప్రభువా నీవు నన్ను ఎప్పుడు ఆదరించదువో, ఎప్పుడు నా దగ్గరికి వస్తావో నువ్వు చెప్పావు కదా ప్రభువా, నువ్వు మాట ఇచ్చావు కదా తండ్రి, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నమ్మ దగ్గర వస్తావని నాకు తెలుసు. ఎప్పుడు వస్తావో, ఎప్పుడు ఆదరిస్తావో, ఎప్పుడు తగిన సమయం అనగా
ఆయన టైం ఎప్పుడో నా కన్నులు కిందకు వస్తూ ఉంటే నేను పొగ తగులుచున్న సిద్ధువులు అయిపోతున్నాను ప్రభు. పొగ తగులుచున్న సిద్ధి వలె నైతిని. ఇక్కడ ఆయన వాక్యం లేకపోతే ఏమవుతుందో మన తర్వాత మనం చూస్తాం. అయితే భక్తుడు ఇంకొక 2 మాటలు మనం చూద్దాం. 42వ కీర్తన 1వ వచనం ఏమనుంది? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును. 42వ కీర్తన ఆశాపు రాస్తాడు 1వ వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. అనగా నీళ్ళు దొరకట్లేదు, తిరుగుతూ ఉంది. ఎక్కడైనా ఎండమావులు అంటారు, అంటే నీళ్ళలా కనబడుతుంది. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో అది నీళ్ళలా కనబడుతూ ఉంటుంది. అక్కడ ఎండమావులు ఉన్నాయి, ఇక్కడ ఎండమావులు ఉన్నాయి. నీళ్ళు దొరికేంత వరకు దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో, దేవా నా కొరకు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందయ్యా. నా ప్రాణం దేనికోసమట? నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుతుంది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుతూ ఉంది. తృష్ణ అనగా ఆశ, మామూలు ఆశ కాదు, గొప్ప ఆశ. ఎందుకట? దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను. దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఆయన సన్నిధిని నేను కనబడతాను. ఎంత భక్తునికి ఆశ చూడండి. అలాగే కీర్తన 84వ కీర్తన 1వ వచనంలో కూడా ఈ మాటలు ఉంటాయి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, నీ నివాసములు ఎంత రమ్యములు ప్రభువా. యెహోవా మందిరావరణములు చూడాలని నా ప్రాణం ఎంతో అన్లిమిటెడ్ అన్నట్టు ఎంతో ఆశపడుతూ ఉంది. అది సమస్యలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు ప్రభు, ఎంత రమ్యములు తండ్రి. యెహోవా మందిరావరణములు చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది తండ్రి, ఎంతో ఆశపడుతున్నానయ్యా. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును కేకలు వేయుచున్నది. నీ రక్షణ కొరకు 119వ కీర్తన, నీ రక్షణ కొరకు నా ప్రాణం సమస్యలుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను. ఎందుకు ఆశ పెట్టుకున్నాడు? నన్ను నీవెప్పుడు ఆదరిస్తావో అని నా కన్నులు, నీవు ఆల్రెడీ మాట ఇచ్చావు, నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధి వలె అయిపోయాను. అయినను నీ కట్టడలను నేను మరుచట్లేదు. నేను పొగ తగులుచున్న సిద్ధి వలెనైతేనే. పొగ తగులుతున్న అంటే ఏంటంటే, పూర్వకాలంలో కరెంట్లు ఉండేవి కాదు, దీపం బుడ్లు ఉండేవి. దీపం బుడ్లు, లాంతర్లు, పెట్రోమాక్స్ లైట్లు, ఇవి ఆ ఒత్తికి ఏమవుతుంది? మసి అంటుకుంటుంది. మసి వచ్చి చేరితే గ్రాడ్యువల్గా వెలుగు తగ్గిపోతూ ఉంటుంది.
అప్పుడు మరలా ఏం చేస్తారంటే ఆ వెలుగుని, ఆ మసిని తొలగిస్తే అది మళ్ళీ బ్రైట్నెస్ వస్తుంది. మీకు లాంతర్లు కూడా గ్లాస్ ఉంటుంది, పొగ రాచుకుంటుంది. పొగ వచ్చినప్పుడు ఏమవుతుంది? మసి చుట్టూరు అంటుకుపోతుంది. అప్పుడు బయటికి కాంతి రానివ్వదు. అలాగే పెట్రోమాక్స్ లైట్ మనం చూస్తాం. గాలి తగ్గిపోయే కొలది ఆ పెట్రోమాక్స్ లైట్ మధ్యలో ఆ ఒత్తు మీద మసి అంటుకు చేరు. అప్పుడు మళ్ళీ గాలి కొడతాడు, అప్పుడు మళ్ళీ బ్రైట్నెస్ వస్తుంది. ఎప్పుడైతే మసి తొలగించారో అది మరలా అందరికీ వెలుగునిస్తుంది, ఎక్కువ వెలుగునిస్తుంది. 83వ వచనంలో 119వ కీర్తన 83వ వచనంలో అన్నాడు, నేను పొగ తగులుచున్న సిద్ధి వలెనైతిని. ఏమన్నాడమ్మా? నేను పొగ తగులుతున్న సిద్ధి వలెనైపోయాను. అయినను ప్రభువా నీ కట్టడలను నేను మరుచుటలేదు. ఈ మాట లేవీకాండము 6వ అధ్యాయము 12వ వచనంలో ఏముంటుంది? బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. 13వ వచనంలో బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. మన జీవితాల్లో కూడా అగ్ని రాజుకుంటూ ఉండాలి. అగ్ని రాజుకోవాలంటే కావాల్సింది ఏంటి? ఆక్సిజన్. ఆక్సిజన్ ఉంటే అగ్ని మండుకుంటూ ఉంటుంది. అందుకే మన ఇళ్ళల్లో ఏం చేస్తాం మనం? కట్టెల పొయ్యిలు ఉన్నప్పుడు పొగగొట్టం అంటారు, పొగగొట్టం ఊదుతారు. ఊదేటప్పుడు దాని మీద ఉన్న మసి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు అగ్ని రాజుకుంటుంది. కంటిన్యూ ఫైర్ కావాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. నీ జీవితాల్లో, నా జీవితాల్లో పరిశుద్ధత అనే ఆక్సిజన్, లేదా మన విశ్వాసం అనే ఆక్సిజన్, నిరీక్షణ అనే ఆక్సిజన్ మన జీవితాల్లో వెలిగింపబడుతూ ఉండాలి. మనం బ్రైట్గా రావాలంటే మనం పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధత ఉన్నప్పుడు వాక్యం మనల్ని రాజుకో చేయాలి. వాక్యము మనం, అందుకే భగవంతుడు ఏం చెప్తారంటే వాక్యం అనే అద్దం, ఆ అద్దంలో మన బ్రతుకులను సరి చేసుకుంటూ ఉండాలి. దినదినము అగ్ని కణంలా మనం మారాలి, అగ్నిలా మారాలి. పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకి పరిశుద్ధత ఉన్నప్పుడే వస్తుంది. బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి. రాత్రి మేము చూస్తాం, ప్రార్థన చేయాలి. ఆయన ఎదుట నిలబడి శక్తి గలవారు మగునట్లు నిలబడాలంటే లోకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనంలో ఉంది. ఆయన ఎదుట శక్తి గలవారుగా నిలబడాలంటే మనం ఎల్లప్పుడూ ఏం చేయాలండి? ఎల్లప్పుడూ నిత్యము ప్రార్థన, ఎల్లప్పుడూ అగ్ని మండుతూ ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ వాక్యం అనే వెలుగులో మన బ్రతుకుల్ని సరి చేసుకుంటూ ఉండాలి. మనంతట మనమే స్వపరీక్ష చేసుకోవాలి. మనం ఒక పక్కన వాక్యము, ఎడమ పక్కన వాక్యము, కుడి ప్రక్కన మన బ్రతుకు పెట్టాలి. ఎక్కడ మన జీవితాలు మసిమారిపోతున్నాయో, ఎక్కడ పొగ తగులుచున్న సిద్ధువలే అయిపోతున్నాయో, అప్పుడు మనం చేయవలసిన పని ఆయన కట్టడలను, వాక్యమును మరవకుండా ఉండాలి. అది మనకి ఆక్సిజన్గా ఉండాలి. అప్పుడు మరలా వాక్యం వచ్చినప్పుడు మనకు బలం వస్తుంది, వాక్యం వచ్చినప్పుడు ఆదరణ వస్తుంది, వాక్యం వచ్చినప్పుడు శక్తి వస్తుంది, వాక్యం వచ్చినప్పుడు ఆరోగ్యం వస్తుంది, వాక్యం వచ్చినప్పుడు బాధల నుంచి మనం బ్రతుకుతామంటే నీ వాక్యం నన్ను బ్రతికించినది బాధల్లో. అందుకే భక్తుడు ఒక కోరుతాడు. 27వ కీర్తన 1వ వచనంలో యెహోవా నాకు వెలుగును రక్షణయునైనాడు, నేను ఎవనికి భయపడుతును? యెహోవా
నా ప్రాణదుర్గం, నేను ఎవరికి వెరెత్తును అంటూ 4వ వచనంలో అంటాడు, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగాను. నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, దానిని నేను వెదుకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానం చేయడానికి. ఎందుకంటే ఏం కోరికంటే ఏంది? యెహోవా ప్రసన్నతను చూడాలి. నేనైతే 17వ కీర్తనలో మనం ఇప్పుడే చూసాం, నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేస్తాను ప్రభువా. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. యెహోవా, ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినబడాలి. ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుని కూర్చుంటాను ప్రభా. అనుదినము తండ్రి నీ గడప యొద్ద కనిపెట్టుకుంటాను, నీ ద్వారబంధంలో యొద్ద కాచుకుని ఉంటాను. నీ ఉపదేశం కొరకు నేను సిద్ధంగా ఉంటాను ప్రభా. ధన్యతల్లో నేను వెళ్తాను. నా ప్రాణమా తనంతట తాను చెప్పుకున్నాడు, నా ప్రాణమా 5 గంటలు అయిపోయింది, లే. స్వరమండలమా లేవండి, సితారా మేల్కొనండి, బైబిల్ ముందర పెట్టుకోండి, వేకునే లేవాలి. యెహోవా నా దేవుడు ప్రభా, వేకునే నిన్ను వెదకాలి. నేను వెతుకుతూ ఉంటాను ప్రభా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం ఆశపడుతుందయ్యా. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనుతూ ఉంది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుతూ ఉంది ప్రభా. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వస్తాను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనిపెడతానని ప్రభా. నీ నివాసములు ఎంత రమ్యములు తండ్రి, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణంలో చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. అది సొమశీలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును కేకలు వేయుచున్నవి. స్తోత్రం తండ్రి. నాయన, నేను పొగ తగులుచున్న సిద్ధి వలెనైపోయాను. పొగ తగులుచున్న సిద్ధి వలె అయ్యాను. అయినా కూడా నేను నీ వాక్యమును మరవట్లేదు. ఆయన వాక్యం మన బ్రతుకులో ఉంటే ఆయన వాక్యము మనల్ని మండిస్తుందండి. 21:36 చూసాం లోకాసు వార్త. ఎల్లప్పుడూ భగవంతుడు ఏం చెప్తున్నాడు? మీరు ప్రార్థన చేయాలి, ఆయనకు ప్రార్థన చేయాలి. నిత్యము అక్కడ బలిపీఠం మీద అగ్ని మండాలి, అది ఆరిపోకూడదు సుమా. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి, అది ఆరిపోకూడదు. మన జీవితాలు నిత్యము ప్రార్థననే అగ్ని, వాక్యమైన అగ్ని అన్నాడు భగవంతుడు. నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తు వంటిది కాదా. ఏమన్నాడమ్మా? నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసే సుత్తు వంటిది కదా. నా వాక్యము చాకలివాణి సబ్బు వంటిది అన్నాడు. అన్ని మలినాల నుంచి శుభ్రపరుస్తుంది, అన్నిటిని శుభ్రపరుస్తుంది. నా వాక్యము అగ్ని వంటిది, మలినం ఉండనవదు, పరిశుద్ధత. నాకు శ్రమ కలుగుట మేలు. ఆయన అంటే ఏంటో తెలుసామా? ఆయన సన్నిధిలో మనం అగ్ని కణంలా ఉండడం. అగ్ని ఏమవుతుంది? కాలుతూ ఉంటుంది. కానీ చివరికి రిజల్ట్ ఏంటో తెలుసా? పరిశుద్ధత ఇస్తుంది. వాక్యం మన జీవితాల్లో పరిశుద్ధతనిస్తుంది, నెమ్మదినిస్తుంది, బ్రతుకునిస్తుంది, బాధల నుంచి బయటపడేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రార్థన నీ జీవితంలో అగ్ని కణంలా ఉండాలి. అగ్ని మండుతున్నట్టు నిత్యము మండాలి. నిత్యము ప్రార్థనలో ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి. ఎల్లప్పుడూ వాక్యంతో ఉండాలి. ఆయన మనకు ఒక అపాయింట్మెంట్ ఇస్తే ఆ సమయానికి తప్పకుండా వెళ్ళి, ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినిపించాలి ప్రభా. ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుని ఉంటాను ప్రభా. అనుదినము నీ గడప అయితే కనిపెట్టుకుని ఉంటాను తండ్రి. నీ ద్వారబంధాలు అయితే కాచుకుని ఉంటాను. నా ప్రాణమా మేలుకో, త్వరగా లే. నేనైతే నీతి గలవాడిని, నీ ముఖ దర్శనం చూడాలి.
నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకోవాలి తండ్రి. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగాను నేను, దాన్ని ఎప్పుడు వెతుకుతూ ఉన్నాను ప్రభువా. యెహోవా ప్రసన్నతని చూడాలి తండ్రి, నీ ముఖాన్ని చూడాలి నాయనా. నీ ముఖం చూస్తే చాలు ప్రభు. నీ వాక్యాన్ని మనసారా చూడాలి. యెహోవా ప్రసన్నతని చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు స్తోత్రం తండ్రి. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకూర్చున్నాను. నీ మందిరంలో ఉంటే చాలు ప్రభు, నీతో ఉంటే చాలు. మనం మరలా చెప్తే నీ మాట 73వ కీర్తన 25వ వచనంలో, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు తండ్రి, నీవు నాకు ఉండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఒకవేళ నా శరీరం కృషించిన ఎప్పుడు నిత్యమును ఆశ్రయతుర్గంగా ఉన్నావు. నా శ్వాస భాగం తండ్రి, నా పానీయ భాగం నీవే తండ్రి, నా భాగమును కాపాడుచున్నావు. నేను పొగ తగులుచున్న సిద్ధి వలనైతే కష్టం ఉంది తండ్రి, బాధ ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, ఇరుకులు ఉన్నాయి, అంత సమాధానం లేదు ప్రభా, అంత సంతోషం లేదు. ఉన్న ఇంట్లో డబ్బు సిల్లి చంచలాగా అయిపోతుంది ప్రభా. మరుసటి రోజు చేయి చాపవలసి వస్తుంది తండ్రి, వడ్డీలకి తీసుకోవాల్సి వస్తుంది ప్రభా. కష్టంగా ఉందయ్యా. నువ్వు మాట ఇచ్చావు, నెరవేరుస్తానన్నావు. నువ్వు మాట ఇచ్చావు, ఈ కష్టాన్ని నుంచి బయటపడేస్తానన్నావు. నువ్వు మాట ఇచ్చావు, నాకు ఆరోగ్యాన్ని ఇస్తానన్నావు. నువ్వు మాట ఇస్తావు, నాకు ఈ ఉద్యోగాన్ని ఇస్తానన్నావు. నువ్వు మాట ఇచ్చావు ప్రభా, నా బిడ్డలకి పెళ్లి సంబంధాన్ని చూస్తానన్నావు. నువ్వు మాట ఇచ్చావు, అయ్యో తెరవని గర్భం తెరుస్తానని చెప్పావు. అయితే నా తండ్రి, నేను పొగ తగులుచున్న సిద్ధి వలె అయిపోయాను, దీపం బుడ్లాగా మారిపోయాను. అయినప్పటికీ నీ కట్టడలను నేను మరుచుటలేదు. చాలు, ఇంతకంటే ఏం కావాలండి. నేను నీ వాక్యాన్ని మరవట్లేదు. నీ వాక్యము ఎలా ఉంది? బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉంటుంది. అలాగని నీ వాక్యాన్ని, అలాగన నీతో కాలం గడపడానికి ప్రార్థనను నేను ఆపట్లేదు. ప్రార్థించుట మాన్నం, స్తుతించుట మాన్నం. నిరంతరము బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. స్తోత్రం ప్రభా. 84వ వచనం, నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను, నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. ఏమన్నాడమ్మా? నీ సేవకుని దినములు ఎంత కొద్దివైపోయాయి. నీ సేవకుని దినముల ప్రభు కొద్దిగా ఉన్నాయి అంటే దీని అర్థం ఏంటి తెలుసమ్మా? నాకు తెలుసు ఈ లోకంలో, ఈ భూమి మీద నిన్ను ఎన్ని రోజులు బ్రతుకుతాను, కొద్దిగానే. అందుకే భక్తుడు అన్నాడు ఒక చోటే, నా దినములు లెక్కించుట నాకు నేర్పు ప్రభు. అప్పుడు నేను ఎంత అల్పుడనో నాకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి నా మనసులో గర్వం వస్తుంది ప్రభు. నేను అని అనుకుంటాను, నేను చేయగలను, నేనే చేయగలను, నేనైతేనే వాక్యం చెప్పగలను, నేనైతేనే ప్రార్థన చేయగలను, నేనైతేనే పని చేయగలను, నేనే కరెక్ట్ దీనికి అని నువ్వు అనుకుంటావు. నువ్వు ఆలోచన చేయవలసింది ఏంటి తెలుసా? నీ సేవకుని దినాలు అనగా నీ దినములు ఎంత కొద్దివి, చాలా అల్పమండి. మనం ఉదయం లేస్తాము, డ్యూటీకి వెళ్తాము, మళ్ళీ డ్యూటీకి వస్తాం, అయిపోయింది రోజు. ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంత్రం భోజనం చేస్తాం, అయిపోయింది రోజు. ఇంత త్వరగా అయిపోయిందా? ఒక రోజున గురించి ఆలోచించి ఈ సంవత్సరం ఇంత త్వరగా అయిపోయిందా, అప్పుడే మార్చి దగ్గరికి వచ్చేసింది మనం అనుకుంటూ ఉంటాం. సరే మంచిది, నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. అవును, మన బాధలను చూసి అలాగే అనిపిస్తుందండి. నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుటకే గుంటలు తవ్వుతున్నారు. అది అనారోగ్యం అవ్వచ్చు, నీ యొక్క పొరుగువారు అవ్వచ్చు, లేదా నీ కొలీగ్స్ అవ్వచ్చు. అకారణంగా గర్విష్ఠుడు
నన్ను చిక్కించడానికి గుంటలు తరుగుతూ ఉంటాడు. దాని అర్థం ఏంటంటే పైన ఏం చెప్పాం, అయ్యా నేను పొగరాజుకున్న సిద్ధివేలని అయిపోయాను, అయినా నీ కట్టడల్ని మరవట్లేదు. ఒక్కొక్క బాధని చెప్తూ ఉన్నాడు. అయినా కూడా ప్రభువా నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు ఆ బాధలు నన్ను తరమొచ్చు, ఆ కష్టం నన్ను తరుముతున్నారు, అయినా కూడా నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. నా బాధల్లో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నాకు తెలుసు నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, నీవు నమ్మదగిన దేవుడు ప్రభు. నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు, నాకు నువ్వు సహాయం చేస్తే చాలయ్యా. నాకు సహాయం చేయి, నువ్వు సహాయం చేయాలి. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పాను. చాలు ప్రభా. మనం కూడా చాలాసార్లు అంటాం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒకవేళ ఎవరో వచ్చి నన్ను వెనక్కి లాగారు, లేకపోతే బస్సు నన్ను గుద్దేసేదే, ఆ వాహనం నన్ను గుద్దేసేదే, లేదా ఆ ప్రమాదంలో నుంచి నేను బయటికి రాలేనేమో, కొంచెంలో తప్పిందండి అంటాం. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పాను, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎస్కేప్ అయ్యాను. ఎవరు అందుకే భగవంతుని ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నేను నీ చేయి పట్టుకుంటాను అనుకో, కొన్నిసార్లు నేను గర్విష్ఠని అవుతాను, చేయిని వదిలేస్తాను. కొన్నిసార్లు ప్రభువా నేను బలహీనుని అవుతాను, నీ చేయి పట్టుకునేంత బలం కూడా నాకు ఉండదు. ఒక తల్లిగారు మా సంఘంలో ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ తల్లి కొరకు. ఆమె కెమికల్ ఇంజనీర్గా పనిచేస్తుంది. అయితే భర్త ఏమో 7 సార్లు కాలుకి ఆపరేషన్ చెప్పింది. ఆమె తల్లిదండ్రులు అటువారు కానీ ఇటువారు కానీ ఎవరు లేరు, ఉన్నారు పట్టించుకోరు. అయితే తల్లి ఒక్కతే 7 ఆపరేషన్లు చేయించిందండి. పోనీ ఆమె ఏమైనా పూర్తి ఆరోగ్యవంతురాలా? ఆమె జాబ్ చేస్తూ చిన్నపిల్లవాడు కొంచెం వాడిని అటు వెళ్ళిపోతాడు ఇటు వెళ్ళిపోతాడు, వాడిని లాక్కుని రావడానికి ఆమె చేతులు నొప్పి పుడతాయి ఆమె చెప్తుంది. అయితే ఆమెకి ఆర్థరైటిస్ అని ఒక బలహీనత ఉంది. ఆర్థరైటిస్ ఏంటంటే ఒక పెన్ను కూడా లేపలేనంత శక్తిహీనురాలు అయిపోతుంది ఒక్కొక్కసారి. ఆమె ఏది పట్టుకోవాలన్నా బైబిల్ కూడా లేపలేదు. ఈ మధ్యకాలంలో ఒక రోజుని వాళ్ళ పిల్లవాడిని ఎత్తుకుందట. పిల్లవాడిని ఎత్తుకున్నట్టే కింద విధులు పెట్టేసింది. ఎందుకు? స్పర్శని కోల్పోయింది. ఆమె ఉదయం లేచిన వెంటనే తన భర్త ఒక్కొక్కసారి చేతులతో లేపుతాడట. అంతగా తన ఎముకలు సహకరించవు. అర్థం చేసుకోండి, భగవంతుడు అయినా కూడా సాక్ష్యం చెప్తుంది. నన్ను కొంచెంలో తప్పించాడు, ఆయన కొంచెంలో నన్ను రక్షించాడు. ఎన్నోసార్లు సాక్ష్యం చెప్తాడు, ప్రతి విషయంలోనూ సాక్ష్యం చెప్తుంది. చాలా అలాంటి విశ్వాసం నిజంగా మనకి ఆదర్శప్రాయం. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పాను, అయితే నీ ఉపదేశములను నేను విడవకైనా స్తోత్రం ప్రభు. నీ వాక్యాన్ని నేను విడవట్లేదు, మరవట్లేదు. నిన్నే నా ఆశంతా నీ వాక్యమే, నా ఆశంతా నేను చూడాలని, నా ఆశంతా నీ స్వరూప దర్శనం చేయాలని. నీవు నియమించిన శాసనం నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికించు ప్రభు. నేనేం చేయాలి? అవును, కష్టం ఉంది, బాధ ఉంది, ఇరుకుంది, ఇబ్బంది ఉంది, అనారోగ్యం ఉంది, శ్రమలున్నాయి. నేనేం చేయాలి? నీ వాక్యం, నీవు నియమించిన శాసనమును నేను అనుసరించాలి. అట్టి విధముగా నీ కృపచేత నన్ను బ్రతికించు ప్రభు. మనం చూస్తాం, నేనైతే నీతి గలవాడినే నీ ముఖ దర్శనం చేయాలి, అనగా వాక్య దర్శనం కావాలి మనకి. ఆయన స్వరూప దర్శనం నేను మేల్కొనిన వెంటనే వాక్యం దగ్గరికి వెళ్ళాలి. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడాలి.
ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుని ఉండాలి. అది అనుదినము ఉదయాన్నే నీ గడప యొద్ద కనిపెట్టుకోవాలి. నీ ద్వారబద్ధములందు కాచుకుని ఉండాలి. నీ ఉపదేశం వినడానికి, నీ వాక్యం వినడానికి. నా ప్రాణమే మేలుకో త్వరగా. ఓ స్వరమండలమా లే, ఎక్కడున్నావు నువ్వు? సితారా లే, త్వరగా మేలుకో. భగవంతుని మనం దర్శనం చేసుకుని రావాలి. దేవా, నా దేవుడు నువ్వే, వేకువని నిన్ను వెతుకుతాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందా? నీ కొరకు ఆశపడుతూ ఉంది. జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుతూ ఉంది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదును, నేనెప్పుడు వచ్చేదను. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసం ఎంత రమ్యములు తండ్రి. యెహోవా మందిరావరణంలో చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. అది సమస్యలిచ్చింది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం, నా శరీరం కేకలు వేస్తుంది. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది. ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. నీ పాదం త్రొట్టులేనాడు. ఆయన నిన్ను కాపాడేవాడు కునుకుడు. ఇశ్రాయేలును అనగా నిన్ను కాపాడేవాడు కునుకుడు, నిద్రపోడు. ఆయన నీ ప్రక్కన ఉంటాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. పగల ఎండ దెబ్బ కానీ రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. ఈ అపాయం రాకుండా యెహోవాయే నిన్ను కాపాడతాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు ఎందుకు యెహోవా నిన్ను కాపాడుతాడంటాడు. ఆకాశమందు ఆసీనుడైన 123వ కీర్తన మనం చూస్తాం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కనులు తమ యజమాని చేతి తట్టును. ఎలా అమ్మా? దాసి కనులు తమ యజమానురాల చేతి తట్టును చూచినట్లు మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎప్పుడు కరుణిస్తావో మన వాక్యం చూసాం. 81వ వచనంలో నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించిపోతున్నాయ్యా. ఆకాశముందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాల చేతి తట్టు చూచినట్లు మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. చాలమ్మా, ఎంత అద్భుతమైనటువంటి మాట. 130వ కీర్తనలో కూడా యెహోవా నేను నీ కొరకు కనిపెడుతూ ఉన్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకుని, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఎలా అంట? కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కొరకు కనిపెడుతూ ఉంది. కావలివారు ఉదయం ఎప్పుడు అవుతుంది అని కనిపెడుతుంటే, అలాగనే నేను కూడా ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు మేల్కుంటాను, నేను నీ ముఖ దర్శనం చేయాలి, నీ కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ప్రభు ఏమన్నాడండి? యెహోవా కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకుంటుంది. కావుల వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కొరకు కనిపెట్టుకుని ఉంది అన్నాడు. స్తోత్రం ప్రభు. సింహపు పిల్లలు వేట కొరకు గర్జిస్తున్నాయట. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. బలమైన సింహ పిల్లలు కూడా ఆయన చేతిలో నుండి ఆహారాన్ని తీసుకోవాలని ఇష్టపడుతున్నాయి. అందుకే 27వ వచనంలో 104వ కీర్తన 27వ వచనంలో తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇస్తావని, ఇవన్నీ కూడా నీ దయ కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాయి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకుంటాయి. తగిన కాలమున నీవు గుప్పిలి విప్పుగా ప్రభువా, అవి మంచి వాటిని తింటాయి. నీవు గుప్పిలి విప్పాలి. నీ గుప్పుల కొరకు నీ చేతుల వైపు మేము చూస్తున్నాం. ఎప్పుడు మమ్మల్ని కరుణిస్తావు. అందుకే 2 సూత్రాలు భగవంతుడి రోజున మనకు చెప్పాడు. 1 వాక్యం, 2 ప్రార్థన. మనం ఆ బలిపీఠం మీద లేవీకాండం 6వ అధ్యాయం 12వ వచనం 13వ వచనంలో బలిపీఠం మీద అగ్ని మండుచుండాలి, అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద అగ్ని నిత్యము ఎల్లప్పుడూ మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. అందుకే భగవంతుని అన్నాడు, నువ్వు నా ఎదుట నిలబడాలంటే నీకు శక్తి కావాలి. ఆయన మహాశక్తిని బట్టి
ఏమన్నాడంటే ఆయన మహాశక్తిని బట్టి నీకు నాకు ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. ఏమని? ఆయన ఎదురు నిలబడాలంటే మనకు తగిన శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఆ బలం కావాలంటే ఆయన బలం మన వాక్యం గురించి చెప్తూ, నీ వాక్యము అగ్ని వంటిది, బండ వంటి, బద్దలు చేసే సుత్తు వంటిది, చాకలి వాని సబ్బు వంటిది అని చదివాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఆ వాక్యము ఎందుకనగా వాక్యము ఆ వాక్యము సజీవమే, బలము గలదే, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. మన బాధల్ని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని, అసమాధానాన్ని, అప్పుల్ని, ఆయాసాన్ని, కష్టాన్ని, నీ అవమానాన్ని, నీ దుఃఖాన్ని అది ఛేదిస్తూ ఉంది. అది కట్ చేస్తుంది. ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యం నీకు నెమ్మదినిస్తుంది. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు అనగా వాక్యం కొరకు ఆశపడుతుంది. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు మనల్ని దీవించునుగాక.